మత్తయి సువార్త 6:16 దగ్గరికి వెళుతున్నాం. దాన ధర్మాల దగ్గర నుండి, ప్రార్థన దగ్గర నుండి, ఉపవాసం అనేటువంటి టాపిక్ దగ్గరికి మనం వచ్చాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసము చేయనప్పుడు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఉపవాసం చెయ్యండి అని చెప్పట్లే, లేక ఉపవాసం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది అని ఆయన ఎక్కడ బోధించట్లేదు. శిష్యులకు బోధిస్తున్నటువంటి ఈ బోధలో మీరు ఉపవాసం చెయ్యనప్పుడు అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే, శిష్యులు ఉపవాసం చేయడాన్ని ఆయన ఎక్కడో కూడా విభేదించడం లేదు అని మనం తెలుసుకోవాలి. ఉపవాసం గురించి కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఆదేశాలు లేవు అని చాలా మంది చెప్తారు. ఉపవాసం ఖచ్చితంగా చేయమని కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఆదేశాలు లేవు. నూతన నిబంధనలో ఉపవాసము గురించినటువంటి అంశం 17 సార్లు కనబడుతుంది. కొత్త నిబంధన మత సంబంధమైన పుస్తకం కాదు. అందుకే ఎక్కువగా మత సంబంధమైనటువంటి భక్తి విధానానికి నేను వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటాను. క్రైస్తవ్యం మతం కాదు. మతంలో విధులు, ఆచారాలు ఉంటాయి. కానీ క్రైస్తవ్యం మతం కాదు గనక, ఇది మార్గము గనక, ఎవరికి వారే స్వచ్ఛందంగా దేవునికి దగ్గర అవటానికి కొన్ని విధానాల్ని అవలంబిస్తే అది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సమస్యలకు ఉపవాసం పరిష్కారంగా కనబడుతుంది. దేవునికి దగ్గర అవటానికి, వ్యక్తిగతంగా మన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి, కొన్ని రకాల సమస్యలను అధిగమించడానికి, కొన్ని సమస్యలకు సమాధానం పొందటానికి, దేవునితో మమేకం అవటానికి ఉపవాసం చాలా ప్రధానమైనటువంటి ఆచారంగా, వ్యవహారంగా లేక విధానంగా మనం కనుగొనవచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా ఆ విధమైన భావాలతోటే ఉపవాసం గురించి చెప్పబడింది. సో యేసుప్రభువు వారు మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నప్పుడు, ఉపవాసం చేయండి కానీ ఇలా చేయండి అనే ఒక విధి విధానం చెప్పబడినట్లుగా మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దానం చేయడం, ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం ఒకే రకమైనటువంటి భావంలో తెలుపబడ్డాయి. అంటే భక్తి జీవితంలో ఈ మూడిటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఒక విశ్వాసి ఉపవాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, దాన ధర్మాలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మూడు కూడా సమాంతరంగా చేపట్టాల్సినటువంటి చర్యలుగా మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు, పరిసయ్యులు మేము కూడా తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయటం లేదు అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, పెండ్లి కుమారుడు తమతో ఉన్న కాలాన్న పెండ్లింటి వాళ్ళు ఉపవాసం ఉంటారా? పెండ్లి కుమారుడైన నేను మీతోటే ఉన్నాను కాబట్టి ఉపవాసం చేయాల్సిన పని లేదు. కానీ పెండ్లి కుమారుడు ఎత్తబడేటువంటి సమయం వస్తుంది, కొనిపోబడు దినాలు రాబోతున్నాయి, అప్పుడు అందరూ ఉపవాసం ఉంటారు. అంతే కదా. విందు జరుగుతున్న ఇంటిలో ఉపవాసం ఎందుకు జరుగుతుంది? ఉపవాసం ఉంటున్నారు అంటే అక్కడ ఏదో సమస్య ఉన్నదని మనం వెంటనే చెప్తాం. కాబట్టి యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉపవాసంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అన్నాడు ఒక ఆయన. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమి ఎక్కువ కోరుకుంటున్నాం? దేవునితో ఎక్కువ మమేకం అవ్వాలని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రసన్నతను కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రసన్నత మనతో ఉన్నప్పుడు ఉపవాసం చేయాల్సిన అగత్యం లేదు. కొంతమంది, ప్రభా నువ్వు నాతో ఉండాలి, లేక నేను నీతో ఉండాలి, తండ్రి నీ సన్నిధిని నేను అనుభవించాలి, నీ స్పర్శ నేను అనుభవించాలి, నీ ముఖాన్ని నేను చూడాలి, నీ స్వరాన్ని నేను వినాలి అని ఆశపడుతూ వాళ్ళు పట్టుదలగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సో ఉపవాసంలో మొదటి ప్రధానమైనటువంటి లక్ష్యం, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి అనే ఆకాంక్ష ఉపవాసానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటే ఆ ఉపవాసాలు చాలా అర్థవంతంగా ఉంటాయి. కొంతమంది ఉపవాసాలు దేవుని ప్రసన్నత కంటే మించి మనుషుల దయను పొందటానికి ప్రయత్నం చేస్తారు. మత్తయి సువార్త 6:16 తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. ముఖాలు వికారంగా చేసుకొని, యూదులకి ఉపవాసం అంటే ఏంటి అంటే తిండి తినడం మానేయడం, తల మీద బూడిద పోసుకోవడం, గోనె పట్ట ధరించడం, సాగిలి పడి ప్రార్థన చేయడం, ఇవన్నీ ఉపవాసానికి సంకేతాలుగా కనపడతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు వికారంగా చేసుకుంటారు, చూడటానికి అసహ్యంగా చేసుకుంటారు. యేసుప్రభువు వారు అంటున్నారు, అలా అవుటర్ ఎగ్జిబిషన్ అవసరం లేదు, డెమాన్స్ట్రేషన్ అవసరం లేదు. మీరు ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు మీ ముఖాలు వికారంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్ని కన్విన్స్ చేయడానికి, లేక ప్రజల మెప్పు కోరడానికి, ప్రజల దగ్గర నుండి జాలి పొందడానికి ఉపవాసం ఉండటం లేదు. మీరు ఉపవాసం ఉంటుంది దేవుని ప్రసన్నత కోసం, దేవుని సాన్నిహిత్యం కోసం, దేవుని అనుగ్రహం కోసం. కాబట్టి
దానికోసం మీరు ముఖాలు వికారం చేసుకోకర్లే. రహస్యమందు చూచు మీ తండ్రి అనే పదం రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. నీ తండ్రికే కనబడాలని గనక నువ్వు ఉపవాసం చేస్తే దానికోసం ముఖం వికారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ముఖాలు చూసేవాడు కాదు, మనసులు చూసేవాడు. కాబట్టి ఈ భావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. సో ఉపవాసం ప్రధాన లక్ష్యం నేను దేవునితో మమేకం అవ్వాలి. రెండవది 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు చూస్తే దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? అతడు బెత్షెబతో పాపం చేసిన తర్వాత అతడికి చక్కని బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత సంతోషంగానే ఉన్నాడు దావీదు, దేవుడు నాకు బిడ్డనిచ్చాడు అని. కానీ ఆ బిడ్డ పాపం వలన పుట్టిన బిడ్డ కానీ ప్రభు చేత అనుగ్రహించబడిన బిడ్డ కాదు. కనుక దేవుడు ఆ బిడ్డని తీసుకువెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ విషయం దావీదుకి అర్థమైంది. ఎలా అర్థమైందంటే ఆ బిడ్డ అనారోగ్యం పాలై ఇక చస్తాడా బ్రతుకుతాడా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. నేలను పడి 12వ అధ్యాయం 17వ వచనం, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతని బిడ్డ చనిపోయాడు. ఎందుకంటే 2 సమూయేలు 12:16లో యెహోవా ఊరియా భార్య అయిన దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అనే మాట చదువుతాం. దేవుడే ఆ బిడ్డను తీసేయాలని అనుకున్నాడు. ఆ బిడ్డ దేవుడు జత చేసిన వ్యక్తుల మధ్యన పుట్టిన బిడ్డ కాదు, అక్రమ సంబంధం వలన పుట్టినటువంటి బిడ్డ. ఇక్కడ ఒక గుణపాఠం మనం నేర్చుకోవాలి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. వాక్యానుసారంగా 2 జీవితాలు ఒకటైతే వారికి దేవుడు ప్రేమించి అనుగ్రహించే బిడ్డ వస్తాడు. పానుపు నిష్కల్మషంగా లేకుండా ఉంటే ఆ బిడ్డలకు ఎటువంటి హాని జరిగినా మనమే బాధ్యులమవుతాం. అక్రమ సంతానం కాబట్టి ఒకవేళ దేవుడు అటువంటి వ్యక్తులను తీసుకుంటాడా తీసుకోడా ఆయన విచక్షణకు వదిలేద్దాం. మరి అలా అనుకుంటే అక్రమ సంతానంగా పుట్టిన బిడ్డలు ఎంతో మంది వాళ్ళు ఉన్నారు. వ్యభిచారం వలన పుట్టిన బిడ్డలు, తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియకుండా ఉన్నటువంటి బిడ్డలు, కోకొల్లలుగా ఇటువంటి వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సరే, దావీదుకు పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోతున్నప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. కానీ దావీదు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలే. ఆ బిడ్డ చనిపోయాడు. ఆ చనిపోయాడన్న మాట దావీదుకి చెప్పడానికి భయపడ్డారు. కాబట్టి పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే దావీదు తెలుసుకొని, ఓహో నా బిడ్డ చనిపోయాడు అనుకొని లేచి స్నానం చేసి భోజనం తెమ్మని భోంచేయడం మొదలు పెడతాడు. అప్పుడక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అరే ఇంతవరకు ఎందుకు ఏడ్చావు, ఇంతవరకు ఉపవాసం ఉన్నావు, ఇంతవరకు నా బిడ్డ బ్రతకాలని ఎంతో ప్రార్థన చేసావు, కానీ ఇప్పుడు నీ బిడ్డ చనిపోయాడని తెలియగానే ఏమైంది నీకు, లేచి స్నానం చేసి భోజనం చేస్తున్నావు అంటే, నా బిడ్డ బతికుండగా దేవుడు దయ చూపిస్తాడేమో అనుకున్నాను. ఇప్పుడు నా బిడ్డ వెళ్ళిపోయాడు, నేను చనిపోయి నా బిడ్డ దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప నా బిడ్డ మళ్ళీ వెనక్కి రాడు, కాబట్టి ఇక నేను ఏడవడం మానేశానని చెప్తారు. ఇది గొప్ప గుణపాఠం, మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం కాని వాటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే లభించేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. ఇవాళ ఉపవాసాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు చాలా వరకు చాలా సంఘాల్లో మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, అడగండి, పట్టుదలగా ప్రార్థన చేయండి, లేక 7 వారాలు చేయండి, 14 వారాలు చేయండి, పదే చేయండి, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పబడింది కాబట్టి బాగా ప్రార్థన చేయండి అని ప్రోత్సహిస్తున్నారే తప్ప మనం అడుగుతున్నవి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేవా అని పరీక్షించుకునేటువంటి ఇంగిత జ్ఞానాన్ని నేర్పించడం లేదు. దేవుని చిత్తం కానివి నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత నిష్ట పాటించినా, ఎంతగా నీ శరీరాన్ని శుష్కింప చేసుకున్నా అవి నీకు రావు. దేవుని చిత్తం మాత్రమే నీకు ప్రయోజనం, దేవుని చిత్తం మాత్రమే నీకు శ్రేయస్కరం. కనుక దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. కానీ ఉపవాసాన్ని అక్కడ ప్రధానమైనటువంటి ఆయుధంగా వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఉపవాసాలు చేసేటప్పుడు ఏది అడిగినా ఇస్తాడు అనేది వాస్తవంగా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మన మనవి ఆయన ఆలకించును. 1 యోహాను 5:14-15. సో ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం ఉండాల్సింది దేవుని సన్నిధి కోసం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం కూడా ఉపవాసం ఉన్న సందర్భాలు లేఖనాల్లో చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, మందిరం కాల్చబడింది, ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా ఆ ప్రాంతం నుంచి చెల్లాచెదురైపోయారు, యెరూషలేము పాడు దెబ్బగా మారిపోయిందని తెలుసుకున్నప్పుడు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా ఈ పరిస్థితుల నుంచి మేము బయటపడాలి అంటే ఏం చేయాలి, మాకు మళ్ళీ విమోచన ఇవ్వవా, మమ్మల్ని స్థిరపరచవా, మా రాజ్యాన్ని మాకు ఇవ్వవా అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం. సో నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేనికి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు రావటానికి, నాశనకరమైన పరిస్థితుల్లో నుండి వాళ్ళ దేశం విడిపించబట్టానికి. మన ప్రార్థనలో దేశ క్షేమం
జాతి క్షేమం ప్రధానమైన అంశంగా ఉన్నప్పుడు కూడా అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా హామాన్ అన్నటువంటి వాడు యూదులందరినీ చంపేయాలి అని అనుకున్నప్పుడు అటువంటి ఆజ్ఞను కుట్రపూర్తిగా రాజు చేత ముద్ర వేయించి జారీ చేసినప్పుడు ఎస్తేర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాలనుకుంది. రాజా, ఇది మా ప్రజలందరినీ కూడా సమూలంగా నాశనం చేసే చట్టం, దయచేసి ఇటువంటి చట్టాన్ని రద్దు చేయండి, హామాను కుట్రతో ఈ పని చేశాడు అని చెప్పాలనుకుంది. కానీ ఆ దినాల్లో రాణులకు రాజుగారు అనుమతి లేకుండా రాజ్యసభలో ప్రవేశించేటువంటి అర్హత లేదు. రాజ అనుమతి లేకుండా రాణి ప్రవేశించినా ఆమె ప్రాణాలు తీసేసే హక్కు రాజుగారికి ఉంటుంది. అప్పటికే చాలా కాలంగా రాజు తన దగ్గర రావటం లేదు. కానీ ఈ ప్రమాదం ముంచుకొస్తే ఈ సమస్య పరిష్కారానికి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంది. అనుమతి లేకుండానే రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంది. కానీ తనకెంతో భయం వేసింది. వెంటనే తన ప్రజలందరికీ కబురు పెట్టింది, మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. రాజుగారి దగ్గరికి వెళ్తా, ఒకవేళ అది రాజ్య నియమాలకు వ్యతిరేకమైన వెళ్తాను. ఒకవేళ రాజుగారు కోపం వచ్చి నన్ను చంపేస్తే చంపేనివ్వండి, కానీ అవకాశం ఉంటే గనక ఈ చట్టం మార్చబట్టడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పి అందరితో ఉపవాసం ఉండమని చెప్పి ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన సమస్య మన జీవితాల్లో వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. పాత నిబంధనలో అటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనబడతాయి. యోనా గ్రంథం చదివినప్పుడు నినివే పట్టణ ప్రజల మీదకి ఉపద్రవం రాబోతుందని యోనా ద్వారా ప్రకటించబడినప్పుడు నినివే ప్రజలు ఉపవాసం ఉన్నారు, రాజుగారు కూడా ఉపవాసం ఉన్నాడు. వాళ్ళు అన్యులైనా సరే వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుడు వారి ఉపవాసాన్ని కూడా మన్నించినట్టు మనం చూస్తాం. 35వ కీర్తన 13వ చరణంలో గనుక వెళితే, వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని కీర్తనకారుడు చెప్తాడు. 69వ కీర్తన 10వ చరణంలో ఉపవాసంతో నేను కన్నీరు కార్చాను అని చెప్తాడు. నేను మోకరించి ఉపవాసం చేశానని 109వ కీర్తన 24వ చరణంలో చెప్తాడు. అలా ఉపవాసం చేయడం వల్ల నేను బక్క చిక్కిపోయాను అంటే, మరి భోజనం మానేస్తే బక్క చిక్కిపోతారుగా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో చెరలో నుండి ప్రజలు విడిపించబడి తమ రాజ్యాన్ని అనుభవించాలనే ఆకాంక్షతో ఇర్మియా గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి గనక, దేవా మాకు విడుదల దయచేయని ఉపవాసం ఉండి బూడిద వేసుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేశాడని దానియేలు గ్రంథం 9:3లో మనం చదువుతాం. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వ్యాధుల కొరకు ప్రార్థన చేశారు, జాతి కోసం ప్రార్థన చేశారు, దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేశారు, దేశ విమోచన కొరకు ప్రార్థన చేశారు. హన్నా అనేటువంటి ఒక స్త్రీ, మీరు లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో చూసినప్పుడు ఆమె దేవాలయాన్ని విడువక ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. ఇశ్రాయేలు విమోచన కోసం, దేవుని రాజ్య స్థాపన కోసం ఈమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. 84 సంవత్సరాలు అంటే ఆవిడ. చిన్నప్పుడేమో భోజనం మీద ప్రేమతో ఉపవాసం ఉండలేం. కాస్త యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత మనకుండేటువంటి రకరకాల పనిపాట్ల మధ్యలో ఉపవాసం ఉండలేం. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో ఒక వ్యాధి వస్తుంది, డయాబెటీస్ ఏదో ప్రాబ్లం వస్తాయి, ఇక దానివల్ల ఉపవాసం ఉండలేని పరిస్థితులు వస్తాయి. కానీ ఈ వృద్ధురాలికి, అన్న అనేటువంటి ఈ ప్రవక్తనికి ఏమాత్రం కూడా బలహీనత లేదు. 84 ఏళ్ల వయసులో కూడా ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతుంది. అన్యుడైనటువంటి కొర్నేలి అపొస్తలుల కార్యములు 10:30లో దేవుని సన్నిధి కోసం అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా పేతురు ముందు సాక్ష్యం ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చూసిన సంఘమంతా కూడా కొంతమందిని సేవకు పంపించటానికి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. అలాగే అపొస్తలుల కార్యములు 14:23లో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నారని మనం చూస్తాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉపవాసం ప్రస్తావించబడింది, కానీ కాస్త నర్మగర్భంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం చూసినా బైబిల్ గ్రంథంలో ఉపవాసం అనేటువంటి పదాన్ని లేక ఉపవాసం అనే అంశాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్లో అది ఆచరించబడిందని, దేవుని బిడ్డలు ఉపవాసాన్ని ప్రధానంగా తీసుకున్నారని, ఉపవాసం చేయడం చాలా ప్రయోజనకరమని మనం తెలుసుకుంటాం. వాస్తవానికి ప్రార్థనా జీవితానికి విశ్వాసం చాలా అవసరం. హెబ్రీ 11:6లో మనం చూస్తాం, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేవాడని నామాలి కదా. విశ్వాసం లేని ప్రార్థన బలహీనమైనటువంటి ప్రార్థన. విశ్వాసం లేని ప్రార్థనకి ఎటువంటి జవాబులు రావు. ప్రార్థనకి విశ్వాసం అనివార్యం, కానీ విశ్వాసానికి ఉపవాసం అనివార్యం. విశ్వాసముతో కూడిన ప్రార్థన దేవుని మెప్పించగలదు, కానీ ఆ విశ్వాసం నీలో స్థిరంగా బలంగా ఏర్పడడానికి కొన్నిసార్లు నువ్వు అన్నిటి నుండి నిన్ను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉపవాసం వలన నీ ఆత్మ దేవునిలో బలపడుతుంది, కానీ ఉపవాసంలో నువ్వు భౌతికమైన అనేక విషయాలకి దూరం కావాల్సి వస్తుంది. సో ఉపవాసం లోకం నుండి వేరే దేవుని దగ్గర అవటానికి
చాలా ప్రధానమైనటువంటి విషయంగా కనపడుతుంది. అందుకే ముర్రే అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ప్రార్థనా జీవితానికి విశ్వాసం ఎంత అవసరమో అలాగే ఆ ప్రార్థనా జీవితం మరింత పటిష్టంగా మారడానికి ఉపవాసం కూడా అంతే అనివార్యం అని అంటాడు. ఉపవాసం ఉండేటువంటి విశ్వాసి ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని కట్టుకుంటాడని అతడు చెప్తాడు. ఇంకో విషయం చెప్పాలి అని అంటే, ఉపవాసం ఉంటున్నప్పుడు మనం భౌతికమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటాం. అది ఏదైనా కావచ్చు. ఉపవాసం అన్న చోట నెస్టియో అనే పదం వాడారు. నెస్టియో అంటే నీ, ఎస్తియో. నీ అంటే నాట్ అని, ఎస్తియో అంటే ఈట్ అనే అర్థాలు ఉంటాయి. అంటే తినకుండా ఉండడం అనే మాట ప్రధానంగా ఉపవాసం అనే దానికి అర్థం. ఏం తినకుండా ఉండడం? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముకి మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలం తినొద్దన్నాడు. అంటే ఆదాముకి దేవుడు ఇచ్చిన ఉపవాసం ఏంటి? నువ్వు అన్ని తిను, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు. దీని గురించి టెర్టులియన్ అని ఆయన రాస్తూ ఏమంటాడంటే, ఆదికాండంలోనే ఉపవాసం గురించి ప్రస్తావించబడింది, ఆదికాండంలోనే దేవుడు ఉపవాసం ఉండాలని తెలియజేస్తున్నాడు అంటాడు. బహుశా ఆ మాట ఆ పదాన్ని బట్టి అయితే వాస్తవమే కావచ్చు. మామూలుగా అయితే అది ఒక ఆజ్ఞ, కానీ ఆ పదానికి ఉన్న భావాన్ని, నిష్టియో అనే పదాన్ని కనుక తీసుకోవాల్సి వస్తే, తినకుండా ఉండడం అంటే మొత్తం తినకుండా ఉండడమా, కొన్ని తినకుండా ఉండడమా, లేక ఏది తినకుండా ఉండడం అనే ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు దేవుడు ఆదాముతో అన్ని తిను, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. కనుక ఆదాముకి ఆ చెట్టు విషయంలో ఉపవాసమే, అది తినకూడదు. నెస్టియో అనే పదాన్ని గనక మనం తీసుకుంటే ఆదాము కూడా ఉపవాసం ఉన్నట్టు మనం భావించాలి. నెస్టియో అనేటువంటి పదాన్ని తీసుకుంటే కొన్నిటి నుండి మనల్ని మనం దూరం చేసుకోవడం అనే భావం వస్తుంది. గనక దేవుని బిడ్డలు దేవునితో అన్యోన్యమైన తమ బాంధవ్యాన్ని పెంచుకోవడానికి ఎప్పుడైతే వాళ్ళు కొన్ని విషయాలకు దూరంగా ఉంటున్నారో దాన్ని కూడా మనం ఉపవాసంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గ్రీకులో ఉన్నటువంటి ఈ పదాన్ని మనం తీసుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి తనను తాను క్రమశిక్షణ పరుచుకోవడం, ఆ క్రమశిక్షణ పరుచుకునేటువంటి క్రమంలో తను తాను శిక్షించుకోవడం, తను తాను తగ్గించుకోవడం అనే భావాలు మనం చూస్తాం. లేవికాండం 16, 29, 31 లేక లేవికాండం 23, 27, 32 వచనాల్లో ఈ విషయాలు కనబడతాయి. సో వీళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు తమను తాము కొన్ని విషయాల్లో వాళ్ళు ప్రత్యేకపరుచుకునేవారు. ఇది అర్థం కావాలి అనుకుంటే మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం అన్నప్పుడు ఏ విషయాల నుంచి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలో, ఏ విషయాలను మానుకోవాలో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెస్టియో అనే పదాన్ని తీసుకుంటే కొన్నిటిని మానుకోవడం లేక ఆహారాన్ని తినకపోవడం. ఆ భావాన్ని తీసుకుంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఎలాగ తమను తాము ప్రత్యేకపరచుకోవడం అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు భౌతికమైనటువంటి తగాదాల నుంచి దూరంగా ఉండాలి, సుఖ సౌఖ్యాల నుంచి దూరంగా ఉండాలి, అనేకులకు సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి, అనేక మంది ఇబ్బందుల్లో పరామర్శిస్తూ అనేకుల సమస్యల్లో వారికి పరిష్కారం చూపిస్తూ వాళ్ళు దేవునికి తమను తాము మరింతగా అంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నెస్టియో అనే పదాన్ని కనుక తీసుకుంటే భౌతికంగా మనల్ని మనం క్రమపరుచుకోవడం అనే భావాలు మనం తీసుకోవాలి. అయితే నెస్టియో అనే పదం తిండి నుంచి దూరంగా ఉండడం కూడా మనకు తెలియజేస్తుంది అనుకున్నప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయంలో అక్కడ మోషే భోజనం చేయకుండా 3 సార్లు 40 రాత్రింబవళ్ళు దేవునితో గడిపాడని మనం చూస్తాం. నిర్గమకాండం 34:28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. సో 40 రాత్రింబవళ్ళు మోషే దేవుని పాదాల చెంత గడపడం, అక్కడ కూడా మనం నెస్టియో అనే పదాన్ని తీసుకోవచ్చు. సో భోజనం చేయకపోవడం, తనను తాను క్రమపరుచుకోవడం, ఇవన్నీ కూడా యూదులు చేస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ప్రతిష్ఠిత దినమున వాళ్ళు ఉపవాసం ఉండేవారు. అలా ఉపవాసం ఉండడం తమను తాము పవిత్రపరుచుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఎంచుకునేవారు. ఎందుకంటే దేవుడు ఆ ప్రతిష్ఠిత దినమున వాళ్ళందరూ ఉపవాసం ఉండాలని తెలియజేశాడు. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ఏమీ తినేవారు కాదు. దానియేలు కూడా దేవునితో మాట్లాడడానికి ఈ విధానాన్ని వాడాడని దానియేలు 9:9 మనం చదువుతున్నాం. ఇది ఇశ్రాయేళ్ల జాతి అంతా చేయడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే తమ జాతి ప్రమాదంలో పడినప్పుడు, తమ దేశం ప్రమాదంలో పడినప్పుడు, తమకి సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని ఎస్తేరు 4:16 బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో చెరలో ఉన్నటువంటి వారు క్షేమంగా తిరిగి రావాలని, చెరలో ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
అయితే చాలా సందర్భాల్లో ఉపవాసము మరియు ప్రార్థన రెండు సరిసమానంగా చెప్పబడ్డాయి. అంటే ఉపవాసం లేని ప్రార్థన లేక ప్రార్థన లేని ఉపవాసం మనం ఎక్కడ కనుగొనలేం. ఉపవాసం అన్నప్పుడు తిండి మానేయడం కాదు, ప్రార్థన చేయడం. సో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అది ఉపవాసాన్ని కూడా సూచిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. సో ఇవన్నీ మనం ప్రస్తావనలోకి తీసుకున్నప్పుడు ఉపవాసం ఎంత ప్రధానమైనదో మనం ఆలోచన చేస్తున్నాం. ఉపవాసం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడ కీలకమైన 3 తలంపులు మీతో నేను విడిచిపెడతాను. మొట్టమొదటిది, ఉపవాసం ఉన్నప్పుడు తిండి మానేయడం కాదు, దేవుని సాన్నిహిత్యాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాం అని అర్థం. అయితే అన్యులు కూడా ఉపవాసం ఉండేవారు. కానీ అన్యుల ఉపవాసానికి విశ్వాసుల ఉపవాసానికి చాలా తేడా ఉంది. అన్యుల ఉపవాసానికి చాలా తేడా అర్థం ఉంది. వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటారంటే, మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఆత్మ మలినం కాకుండా ఉంటుంది, మన మనసులు కలుషితం కాకుండా ఉంటాయి, మనం దురాత్మ శక్తుల నుంచి దూరంగా ఉంటామనే భావనతో వాళ్ళు ఉపవాసం చేస్తారు. కానీ క్రైస్తవ ఉపవాసంలో అది ప్రధానమైనటువంటి అంశం కాదు. క్రైస్తవ ఉపవాసంలో క్రీస్తును కోరుకోవడమే ప్రధానమైన అంశం. నాకు ప్రభువు కావాలి, నేను ప్రభువుతో మమేకం అవ్వాలి, నేను ప్రభు స్వరాన్ని వినాలి, నేను ప్రభు యొక్క నడిపింపును తెలుసుకోవాలి, ప్రభు యొక్క స్పృహను అనుభవించాలి, ప్రభు యొక్క స్వరాన్ని నేను వినాలి, ప్రభు ముఖారవిందో నేను చేసుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవాలి, నా శరీర ఆలోచనలు అదుపులోకి రావాలి, నా ఆత్మ దేవునితో మమేకం కావాలి అనే భావన క్రైస్తవ ఉపవాసంలో కీలకమైనటువంటి ఆలోచనగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరమైనా ఉపవాసం ఉంటున్నప్పుడు ఇది ప్రధానంగా లేకపోతే ఆ ఉపవాసం నిష్ప్రయోజనం అని తెలుసుకోండి. ఇది మొదటి తలంపు. రెండవది, ఉపవాసం అనేది కొన్నిటిని కాదనుకోవడం. అంటే అది భోజనమే కానివ్వండి, లేక దేవునికి నిన్ను దూరం చేసే మరి ఏ పనైనా. కొంతమంది ఉపవాసం అని చెప్పి తినడం మానేసి అన్ని పనులు చేసుకుంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉపవాసం అనే మాటకున్న అర్థమే కొన్నిటి నువ్వు కాదనుకోవడం. దేవునికి నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయించరు. దేవునితో సమయం కేటాయించలేనోడు ఉపవాసం ఉండడం వ్యర్థం. సో మొదటిది, ఉపవాసం అంటే దేవుని కోరుకోవడం. రెండవది, ఉపవాసం అంటే దేవునికి ముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వడం, మిగతా పనులన్నీ పక్కన పెట్టడం. మూడవది, ఉపవాసం అని అంటే మనల్ని మనం దేవునికి అనుకూలంగా మలుచుకోవడం. అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తాం కదా, వేళ ఎక్కడెక్కడ ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో అవి తెలుసుకుంటూ వాటిని సరిచేసుకునేటువంటి పని చేస్తున్నాం. నాకు మిగతా పనులన్నిటికంటే కూడా నేను నీకు అనుకూలంగా మారడమే నాకు ప్రయోజనకరం. కాబట్టి ఇవాళ నేను ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నాను. అన్నం తినడం మానడం వల్ల మనం పాపం చేయడం మానేస్తామని నేను చెప్పడం లేదు. కానీ అన్నం తినడం మానేస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు మన లోపాలు ఎత్తు చూపిస్తూ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మనకు మంచి అవకాశం దొరుకుతుంది. భోజనం చేస్తూ మన పనులు మనం చేసుకున్నప్పుడు మన మనసును దేవుని పైన లగ్నం చేయలేం. అందుకే యేసుప్రభువు వారు అంటున్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనపడాలని చేయకండి, ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునికి కనపడాలని చేయండి అని. సరే, ఇంతవరకు ఈ వచనానుకున్నటువంటి అర్థాన్ని చెబుతూ వచ్చాను. కానీ ఇక్కడ ఈ 3 కీలకమైన తలంపులు మీ మనసులో విడిచిపెడతానికి ప్రయత్నం చేస్తాను. మీరు యేసుప్రభువుకి దగ్గరైన తర్వాత లేక మారుమనసు పొందిన తర్వాత ఏ విషయాల్లో మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నారు, ఏ విషయాల్ని కాదనుకుంటున్నారు, ఏ విధంగా మీ ఆలోచనలను మలుచుకున్నారు, ఈ 3 ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్ష్యం క్రీస్తు స్వరూపాన్ని మన శరీరంలో ఏర్పరచుకోవడం. నా మాటలో, నా తలంపులో, నా ప్రవర్తనలో, నా చూపులో, నా నడతలో నేను దేవుని ప్రతిబింబించాలి, దేవునికి అనుకూలంగా నేను మార్చుకోవాలి అనేది నీకు లక్ష్యంగా ఉండాలి. అది లేనాడు నీ బాప్తిస్మం కేవలం నటనే తప్ప, మత ప్రదర్శనే తప్ప ఏమాత్రం ప్రయోజనకరమైంది కాదు. కాబట్టి ఇవాళ వాక్యం వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీరు ఇంటికి వెళ్ళక పూర్వం ఈ ప్రశ్న మీరు వేసుకోండి. నేను నిజంగానే దేవుడు కోరినట్లుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను నిజంగానే దేవుడినే కాంక్షిస్తున్నాను, నేను నిజంగానే దేవుని కొరకు కొన్నింటిని విడిచిపెట్టుకుంటున్నాను. దేవుని కాంక్షించటం, దేవుని కొరకు కొన్నింటిని విడిచిపెట్టుకోవడం, దేవునికి అనుకూలంగా మనల్ని మనం క్రమపరుచుకోవడం, 3 కూడా ఉపవాసానికే కాదు భక్తి జీవితానికి అనివార్యమైనవి. ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి.